అందరికీ నమస్కారం అండి. ఈరోజు మాట ఏంటంటే, నేను కృష్ణాష్టమి మొదలుకొని వీడియో చేయడానికంటూ కుదరలేదండి. వీడియో చేద్దామంటే మైకులు ఫుల్గా పెట్టేశారు. ఆ పక్కన మా గుడి పక్కనే కృష్ణుడి గుడికని కేటాయించారు, కానీ స్థలం ఇంకా కట్టలేదు. వాళ్ళు చేస్తారనమాట, కుర్రోళ్ళు బాగా గ్రాండ్గానే చేసుకుంటారు. మైకులు ఫుల్గా పెడతారు, చేస్తారు. ఆ చేయడం వల్ల, ఆ డిస్టర్బెన్స్ వల్ల చేయడానికి కుదరట్లేదు. ఒకవేళ ఏదైనా చిన్న వీడియో చేద్దామంటే ఆ మైక్ పాటలు వచ్చేస్తే కాపీరైట్ పడిపోతాయని మా ఫ్రెండ్స్, నేను ఒక వీడియో పెట్టానండి. పెడితే పాపం ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళిద్దరూ చూసి భవానీ కుసుమ గారు, సుజాత గారు చూసి ఆంటీ కాపీరైట్ పడిపోతుందండి అవి పెట్టారు మీరు, వేరే వాళ్ళదైనా సరే మన వీడియోలో దాని అంతటా అది వచ్చేస్తుంది కదండి, పడతాయండి అనేసి జాగ్రత్త చెప్పారు నాకు. ఆప్తులు కనుకంటే అలా చెప్తారు. మనకు సంబంధించిన మనుషులు అంటే మన మేలు కోరేవాళ్ళు మనకు మంచి సలహాలు ఇస్తూ ఉంటారు. అది మనం పాటించాలి తప్పనిసరిగా. అందుకని వీడియోలు ఆఫ్ చేసేసానండి. ఏ వీడియోలు కూడా చేయట్లేదు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నాను అంటే, అసలు మైకు ఆపేరు, భోజనానికి వెళ్ళినట్టున్నారు, అందుకని ఆపాను అనమాట. అదొక కారణం అండి వీడియోలు చేయకపోవటానికి కారణం. కొందుకు ఎందుకో నాకు తెలియదు, కానీ కొంచెం డల్ అయినాయి ఈ వీడియోలు. చూడట్లేదు, సబ్జెక్ట్ నచ్చట్లేదా లేకపోతే ఏంటి కారణం తెలియదు. మీ కామెంట్ రూపంలో ఏమి లోపం ఉందో చెప్తే నేను సరి చేసుకోవటానికి ప్రయత్నం చేస్తానండి. అదొకటి. తర్వాత నాకు మైండ్గా ఒకలాంటి డిస్టర్బెన్స్ వచ్చేసిందండి. ఎందుకంటే కొన్ని కారణాల వల్ల నాకు చాలా డిస్టర్బెన్స్ అయిపోయి వీక్ అయిపోయాను. భోజనం చేయలేకపోయాను, నిద్ర పట్టట్లేదు, కొంచెం ఇబ్బంది పడుతున్నాను నేను. అది ఎందుకు ఏంటి అనేది ఒక వీడియో చేసి పెడతానండి. అటువంటి ఎవరో కూడా తట్టుకోలేరు, వినలేరు. కొన్ని సందర్భాల్లో ఆ మాట వల్ల కూడా మనకు కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. మనకి కావాల్సిన వాళ్ళ దగ్గర ఏదైనా జరిగింది అంటే మనం తట్టుకోలేని పరిస్థితి అవుతుంది. నేను ఇదివరకండి చాలా మొండిగా ఉండేదాన్ని. ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా, ఎవరైనా చనిపోయినా, ఏదైనా పెద్ద ఆపరేషన్లు అవుతున్నా హాస్పిటల్లో డాక్టర్ పక్కన దగ్గర నుంచున్న రోజులు కూడా ఉన్నాయి నాకు. నేను అలా ఉండేదాన్ని, అంత ధైర్యంగా ఉండేదాన్ని. కానీ నడుముకి తగిలిన తర్వాత, నడుము ఇరిగిపోయిన తర్వాత ఈ నరం సిస్టమ్ సరిగా లేక దానివల్ల ఇటువంటి ఆందోళనకి గురయ్యే కారణాలు కొన్ని అయిపోతున్నాయండి. ఎందుకంటే తట్టుకోలేకపోతున్నాను. డాక్టర్ చెప్పింది కరెక్ట్ అండి, 100%. ఎందుకంటే డాక్టర్ ముందే నాకు సూచన ఇచ్చారు, ఇలా ఉండాలి మీరు, ఇలా ఉండాలని ఒక గైడ్లైన్స్ ఇచ్చారు. ఎక్కువ నేను ఈ వీడియోలు చేయడానికి కూడా కారణం అండి, నా గురించి నేను ఆలోచించకుండా ఏదో ఒక ఆలోచన బుర్రలో పెట్టుకుని మీ అందరిలోనూ పాలు పంచుకుంటూ, మీ అందరితోటి స్నేహపూర్వకంగా ఒక ఆప్యాయతను పంచుకుంటూ, మీ అందరితోటి కలిసిపోయి నేను బ్రతకాలనే ఉద్దేశంతో నేను ఎక్కువ ఈ వీడియోలు కూడా చేయడం అండి. మనసు ప్రశాంతంగా ఉండాలంటే వ్యాపకాలు అనేది బుర్రలో ఎక్కువ ఉండాలి. ఎక్కువ వేరే వ్యాపకంలో ఉన్నప్పుడు మన గురించి మనం ఆలోచించటం మానేస్తామని ఒక ఉద్దేశం. లేకపోతే బిజీ లైఫ్, మామూలు లైఫ్ కాదండి నాది. నేను నిమిషం తీరిక లేకుండా ప్రొఫెషనల్గా కొన్ని పనులు చేసేదాన్ని. దానివల్ల మంచి పేరు, ఆదాయం పక్కన పెట్టండి, మంచి పేరు, మంచి పద్ధతి అని ఒక నేము బాగా స్టాంప్ పడిపోయి ఉన్నది నాకు. అలాంటి వ్యక్తిని ఒక్కసారి నడుము ఎప్పుడైతే ఇరిగిపోయిందో అప్పటి నుంచి కూడా అన్నిటికీ దూరంగా వస్తున్నాను. కొన్ని సందర్భాల్లో తప్పక పార్టిసిపేషన్లో పాల్గొంటున్నాను తప్ప కొన్ని సందర్భాల్లో దూరంగా ఉంటున్నాను. చాలా వరకు తగ్గిపోయాననే చెప్పాలండి. ఎందుకంటే వెయిట్ లాస్ అయిపోయాను, కొంచెం తిండి సరిగా తినలేని పరిస్థితి, నిద్ర సరిగా పట్టక, ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల కొంచెం డల్ అయిపోయే ఉన్నాను నేను. ఎవరికైనా బాగోలేదు అంటే ఆందోళన వచ్చేస్తుందండి. ఇదివరకు లేదు నాకు అసలు అలాగా. ఎప్పుడు నేను అలా ఆలోచించేదాన్ని కాదు. ఎంతసేపు ఎవరికి ఏదైనా సరే దానికి ఒక సలహా చెప్పడం అటువంటివి ఉండేవి. ఇప్పుడు అలా కాదు, అది మనసులోనే ఉండిపోయి ఎవరికి చెప్పుకోలేని బాధలాగా రిపీట్ అయిపోయి మైండ్ అంతా ఖరాబ్ అయిపోతుందండి. ఎందుకు ఏంటనేది చెప్తాను.